హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఆవు పాలతో నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా పాలను పొంగు వచ్చేంత వరకు కాగపెట్టుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత దాని మీద మూత పెట్టకుండా 5 to 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మీగడ ఇలా మందంగా వస్తుంది. ఈ మీగడను ఇలా ఒక కప్లో వేసుకోవాలి. అలాగే దాంతోపాటు పెరుగు మీద మీగడ కూడా తీసి అదే కప్లోకి వేసుకోవాలి. పెరుగు మీగడతో పాటు కాస్త పెరుగు కూడా యాడ్ చేసుకుంటూ రావాలి. ఈ రెండింటిని బాగా కలిపి ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేసి తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ రావాలి. డైలీ ఇలాగే చేస్తే నాది చూడండి 1 మంత్కి ఇంత అయింది. చూడ్డానికి ఐస్ క్రీమ్ లాగా ఉంది కదా, కాదు మీగడని. ఇప్పుడు ఈ మొత్తాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో బ్లేడ్లు మునిగేంత వరకు వేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఒకసారి బ్లెండ్ చేస్తే ఇలా వస్తుంది. తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటూ రావాలి. తర్వాత చూసారుగా వెన్న అంతా సపరేట్ అయిపోయింది. ఇలాగే మొత్తం అంతా చేసేయాలి. అంతా అయితే నాది చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇదంతా బాగా పూర్తిగా వాష్ చేయాలి. వైట్ ఉన్న కలర్ అంతా వాటర్ కలర్లోకి వచ్చేంత వరకు వాష్ చేయాలి. 3-4 టైమ్స్ వాష్ చేయాలి. ఇప్పుడు చూడండి నేను 4 టైమ్ వాష్ చేశాను. అప్పుడే వెన్న చూడండి ఎంత ఎల్లోయిష్గా వాటర్ అన్నీ వైట్ కలర్లో వచ్చేసాయి కదా. అలా ఇంకొకసారి వాష్ చేస్తే సరిపోతుంది నాది. ఇదిగో చూడండి ఇలా క్లియర్ వాటర్ వచ్చేంత వరకు వాష్ చేయాలి. అప్పుడే నెయ్యి త్వరగా వచ్చేస్తుంది. పూర్తిగా వాష్ చేసేది అయిపోయిన తర్వాత మందంగా ఉండే పాత్రను తీసుకొని వెన్న అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి వెన్న ఎలా ఉందో. వెన్న కొంచెం సెపరేట్ తీసుకొని దోశ మీద కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి దీన్ని స్టవ్ మీద పెడితే ఇలా స్టార్ట్ అయింది నురగ రావడం. ఇంకా చాలా అవుతుంది ఇది అవ్వడానికి. ఇప్పుడు చూసారుగా కాసేపు ఉడికితే ఎంత ఎల్లోయిష్గా ఎంత బాగుందో చూడడానికి. ఇలాగే ఇంకా చాలాసేపు అవుతుందండి. చూడండి అదిగో ఎలా ఉందో. నురగ అంతా పోయి ఎల్లోయిష్ కలర్ వచ్చేస్తుంది. ఇదిగో చూడండి ఇలా ఎంత ఎల్లోయిష్గా ఉందో. ఇలాగే ఇంకా ఉడికి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు నెయ్యి అవుతున్నట్లు. ఇదిగో చూడండి నెయ్యి వస్తుంది. నురగ వచ్చిన వెంటనే ఆఫ్ చేసేయాలి. నెయ్యి ఆఫ్ చేసిన వెంటనే మూత పెట్టేసేయాలి. స్మెల్ పోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇదిగో చూడండి ఇలా ఉంటుంది. దీన్ని ఒక కంటైనర్లోకి తీసి పెట్టుకుంటే చూడండి చూడడానికి తేనెలాగా ఉంది, నెయ్యిలాగా కాదు కానీ నెయ్యే. ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసి పెట్టుకుంటే నెయ్యి ఎప్పటికీ ఫ్రెష్గా ఇలాగే ఉంటుంది. చూడండి కాసేపు అయిన తర్వాత పూసగా ఎలా వచ్చిందో.